నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్తో కూడుకున్నప్పటికీ అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని స్టాక్స్ ఊహించని విధంగా పెరుగుతూ లాభాల వరద పారిస్తూ ఉంటాయి. ఇలా 6 ఏళ్లలో 1000% పెరిగిన ఓ స్టాక్ గురించి మనం మస్ట్గా తెలుసుకోవాలి. ఈ మధ్య కొంచెం ప్రతికూల ఫలితాలను ఇచ్చిన లాంగ్ రన్లో మాత్రం కాసుల పంట పండించింది. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇక్కడ విపరీతమైన రిస్క్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఏదో ఇన్వెస్ట్ చేసి వెంటనే లాభాలు వచ్చి పడాలంటే రావు. కొంచెం పేషెంట్గా ఉండాలి. ఇన్వెస్ట్ చేసి లాంగ్ రన్ వెయిట్ చేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఇక్కడ సరైన స్టాక్ ఎంచుకోవడంలోనే అంతా ఉంది. లాంగ్ రన్లో వృద్ధికి అవకాశాలున్న కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే దానికి అనుగుణంగా మంచి రిటర్న్స్ పొందవచ్చు. కొన్నిసార్లు లక్ కూడా మనకు కలిసి రావాలి. కొన్ని స్టాక్స్ ఊహించని రీతిలో పెరుగుతూ ఉంటాయి. దీంతో ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ వస్తాయి. ఇలాగే కొన్నేళ్లలో అద్భుతమైన రాబడి అందించిన ఓ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం. హజూర్ మల్టీ ప్రాజెక్ట్ లిమిటెడ్. ఇది గత 5-6 ఏళ్లలో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించింది. 2020 ఫిబ్రవరిలో ఈ స్టాక్ ధర కేవలం 16 పైసలుగానే ఉండేది. ఇప్పుడు ఏకంగా 35 రూపాయలకు చేరుకుంది. ఈ క్రమంలో ఇక్కడ 6 ఏళ్ల కాలంలో 1,00,000 పెట్టుబడిని 2.20 కోట్లు చేసింది. అంటే 6 ఏళ్ల క్రితం 1,00,000 రూపాయలు పెట్టి ఈ షేర్లు కొన్న వారికి ఇప్పుడు 2.20 కోట్ల లాభం వచ్చిందన్నమాట. వాస్తవానికి షేర్ ధర ఇంకా చాలా ఎక్కువే ఉండాల్సింది, కానీ మధ్యలో చాలాసార్లు స్టాక్ స్ప్లిట్ ప్రకటించడంతో దానికి అనుగుణంగా ఇన్వెస్టర్ల షేర్ల సంఖ్య పెరిగి షేర్ ధర దానికి అనుగుణంగా అడ్జస్ట్ అయింది. 2021 జనవరి 1న 4:10 రేషియోలో ఈ కంపెనీ స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది. తర్వాత మళ్ళీ 2024 నవంబర్ 7న 10:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఇన్వెస్టర్ల షేర్లు పెరిగి షేర్ ధర మాత్రం తగ్గింది. అయినా కూడా కనిష్టాల వద్ద మళ్లీ కొనుగోళ్లతో ఇన్వెస్టర్లకు లాభాలు వచ్చాయి. ఇక 5 ఏళ్లలో ఈ స్టాక్ ధర ఏకంగా 11,743% పెరగా ఇన్వెస్టర్లకు నిజంగానే లాభాల వరద పారించింది. 1,00,000 పెట్టుబడి పెట్టిన వారికి 5 ఏళ్లలోనే 1.18 కోట్లు వచ్చాయి. ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డర్ అందుకోగా మళ్లీ పుంజుకుంటోంది. గత సెషన్లో ఈ స్టాక్ ధర పెరిగి 35.46 వద్ద స్థిరపడింది. స్టాక్ 52 వారాల మ్యాక్సిమం ప్రైస్ 50.95 కాగా మినిమం 26.80గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ 95,966 కోట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో చూస్తే 5 రోజుల్లో 1% మాత్రమే పెరిగింది. నెలలో 4% ఎగబాకింది. 6 నెలల్లో మాత్రం 18% పడిపోయింది. ఇక ఏడాదిలో 20% నష్టపోయింది. కానీ దీర్ఘకాలంలో మాత్రం కాసుల పంట పండించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.